గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అయిన శ్రీ గాడి రాజబాబు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులైన మన విజయ్ గారికి, మనకు గ్రామ ప్రజలకి, మేట్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ఈ MGNREGS గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ NREGS అనేది ఒకప్పుడు స్కీమ్ కింద ఉండేదని, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉండేదండి. అయితే 2005లో దీనిని ఒక యాక్ట్గా చేశారనమాట, అంటే చట్టంగా చేయడం జరిగిందండి. వ్యక్తిగత భూముల్లో పండ్ల తోటలు పెంచుకోవచ్చండి, ఇంకా పెద్ద కాలువలు, డ్రైన్లలో పూడికి తీయడం, ఇలాంటి ఒక 38 వర్క్స్ వరకు మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఉపాధి కల్పన మరియు సుస్థిర ఆస్తుల సృష్టి ప్రధాన లక్ష్యాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 నుండి అమలు చేయబడుతుంది. గ్రామీణ నిరుపేదలకు పనులేని సమయంలో పనులు కల్పిస్తూ బంజరు భూమిని సాగు భూమిగా మార్చడం, వ్యవసాయ మరియు అనుబంధ కార్యక్రమాలను చేపట్టి సహజ వనరులను అభివృద్ధి పరచడం, పండ్ల తోటల పెంపకం ద్వారా సుస్థిర జీవనాభివృద్ధి కల్పించడం మరియు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించి సమగ్ర గ్రామీణాభివృద్ధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి రైతులందరికీ అనుసంధానం చేయడం ద్వారా మరియు సమర్థవంతంగా అమలు చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని మీ అందరికీ తెలియజేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మన గ్రామంలో చేపట్టిన పనులు వివరాలు తెలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు మన ప్రాధాన్యత ప్రకారం ఏమేమి పనులు చేపట్టాలనేది నిర్ణయించడానికి ఈ రోజు ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గ్రామ పెద్దలకు, రైతులకు, అందరికీ కూడా మన సచివాలయం స్టాఫ్ కి అందరికీ కూడా నమస్కారాలు. అదే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామానికి ఒక 6 వచ్చాయి పశువుల షెడ్, అలాగే ఇంకెవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు కూడా మాకు కావాలని మాది చెప్పడం జరిగితే వాళ్ళకి కూడా సీనియర్ ప్రాతిపదికన అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన గ్రామంలో CC రోడ్ నుంచి 99% అన్నీ అయిపోయాయి. అది తెలిసి మన మున్సిపల్ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పి మన గ్రామానికి ఇంకా ఎనర్జీ మెటీరియల్ కాంపోనెంట్ తీసుకోవడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా 10 లక్షల రూపాయలు మన SC సంబంధం వాటికి అభివృద్ధి పరచడం గురించి ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక 4-5 రోజుల్లో మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు, అంటే మీ ల్యాండ్ సమస్యలు, లేకపోతే మీ ఇంట్లో దగ్గర ఏమైనా డ్రైనేజ్ సమస్యలు, లేదా రోడ్డు అలాంటి ఏమైనా ఉంటే ఈ గ్రామ సభలో మీ కాగితంలో కూడా ఇచ్చుంటే స్టేట్ ముందు ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలండి. నాకన్నా చిన్న వాళ్ళకి నా ఆశీస్సులు. మెయిన్గా ఉపాధి పని అనేది ఏంటనేది మేడం గారు చెప్పారు. ఒక చట్టం, ఖచ్చితంగా ఉపాధి పని అనేది ఒక చట్టం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పని చేయాలి 100%. ఎందుకంటే ఇందాక 2 పదాలు వాడారు, లేబర్ కాంపనెంట్, మెటీరియల్ కాంపనెంట్. మనం ఎంతమంది ఎక్కువగా వెళ్తే అంత ఎక్కువగా మెటీరియల్ కాంపనెంట్ వస్తుంది. మనం వెళ్ళలేదనుకోండి, ప్రత్యక్షంగా మనం లాస్ అవడం కాకుండా పరోక్షంగా మన గ్రామాన్ని లాస్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక లేబర్ ప్రతి 60 రూపాయలకి 40 రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. ఒక మనిషిని ఆపితే ఆ ద్వారా సంపాదన, గ్రామం సంపాదన ఆగిపోతాయి, మనిషి సంపాదన ఆగిపోతాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా 100 రోజులు ఖచ్చితంగా ఉపాధి పని చేయడమే కాకుండా ఎవరైతే ఉపాధి పనికి వెళ్లకుండా ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పని కల్పించాల్సిందిగా నేను మన సెక్రటరీ గారిని, అదేవిధంగా మన ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. దయచేసి ఉపాధి పనికి వెళ్ళే వాళ్ళని ఆపి గ్రామం యొక్క డెవలప్మెంట్ మాత్రం ఆపొద్దు. ఎందుకంటే మీరు ఉపాధి పనికి వెళ్ళే వాళ్ళని ఆపారంటే గ్రామం యొక్క డెవలప్మెంట్ ఆగిపోయినట్టే. మనం లేబర్ కాస్ట్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టు మెటీరియల్ కాస్ట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఉపాధి పనికి వెళ్ళడం మానేస్తే మెటీరియల్ కాస్ట్ రాదు. మన ఊర్లో గ్రామం సంబంధించిన రోడ్లు వేసుకోలేం, మన గ్రామానికి సంబంధించిన పంచాయతీ బిల్డింగ్లు కట్టుకోలేం, కమ్యూనిటీ హాల్ కట్టుకోలేం, శ్మశానాలకు సంబంధించిన రోడ్లు వేసుకోలేం, ఏమీ చేయలేం.
మనం ఎప్పుడైతే మనం ఎక్కువ మొత్తంలో లేబర్ కాస్ట్ వస్తుందో అంత ఎక్కువ మొత్తంలో మెటీరియల్ కాస్ట్ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది కుదిరితే అంతమంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపాధి పనికి వెళ్ళండి. మనందరం కలిసి మోటివేట్ చేద్దాం. ఎవరైతే వెళ్ళిన వాళ్ళలో వాళ్ళందరూ తీసుకొచ్చి అప్లికేషన్ ఇవ్వండి. మేడం గారు యాక్సెప్ట్ చేస్తారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు సంతకాలు పెడతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళాలి. మన గ్రామం డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక సైనికులా వెళ్ళాలి. ఒక సైనికులా వెళ్ళినప్పుడు మాత్రమే మన ఊరికి కాంపనెంట్ మెటీరియల్ కాంపనెంట్ సంబంధించిన కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన గాడిరాజు గారు చెప్పారు, ఎవరైనా ఉంటే అప్లికేషన్ ఉంటే పెట్టుకోండి. రెండోది ఏంటంటే నా తరపు నుంచి ఏంటంటే శ్మశానానికి వెళ్ళి ఆ సిమెంట్ రోడ్ ఒకటి లేదండి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఆ శ్మశానానికి వెళ్ళి ఆ రోడ్లో సగానికి పైగా సిమెంట్ రోడ్ లేదు. ఖచ్చితంగా ఆ సిమెంట్ రోడ్ కల్పించండి. రెండోది నా తరపు నుంచి ఏంటంటే ఎస్సీ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కాలనీలో తాగునీటి సరఫరాకి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి ఇంటింటికి కుళాయిలు ఎలాగే ప్రతి ఇంటికి మనం కుళాయిలు ఇస్తాం, కానీ దానికన్నా ముందుగా కొద్దిగా ఎక్కువ కుళాయి పాయింట్లు ఎక్కువ కల్పిస్తే కొంచెం వాటర్ సప్లై బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. బీసీ కాలనీస్ లో చాలా వరకు బాగానే ఉన్నాయి కాబట్టి ఎస్సీ కాలనీలో మోర్ ఇంకా పాయింట్లు పెంచడానికి ట్రై చేయండి. మనకి అదేవిధంగా గ్రామ సభ కోసం చెప్పారు గాడిరాజు గారు. మన గ్రామంలో ఓట్లు వేయడానికి 2000 మంది ఉన్నా గ్రామ సభ అనేసరికి కొట్టుమని 10 మంది కూడా లేరు. ఎందుకంటే గ్రామ సభ అంటే ప్రజల వద్దకి పాలన, ఇది ప్రజల వద్దకు వచ్చే పాలన. నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తానే పరిపాలించుకోవడం. తన ఇంటి ముందున్న రోడ్డు సరిగా ఉందా లేదా, తన పొలాలు డెవలప్మెంట్ అవుతుందా లేదా, తన సమస్యను చెప్పుకోవడానికి రావడానికి ఎంత సిగ్గుపడుతున్నారంటే ఈ ఊర్లో కూడా నేను ఎందుకని సిగ్గుపడుతున్నాను. ఏమండి ఒక రోజుకి పనులు ఆపుకోలేరా మీరు? మనందరం పూల ప్రాంతం మీద ఉన్నావా? మనకి ఏ సమస్యలు లేవా? మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలి, చెప్పుకోవాలి. ఏంటంటే ఇక్కడ రానంత ఇబ్బంది ఏముంది? మా పట్టుకొని చూస్తే 10 మంది లేరు. కాబట్టి ఈ గ్రామ సభ అయిపోయినా తర్వాత గ్రామ సభలకైనా సరే మన ఊరి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడే గ్రామ సభకు రావాలి. ప్రతి ఒక్కరు సమస్య చెప్పుకోవాలి. ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాజబాబు గారు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. అందరూ సమస్యలు మనం చెప్తున్నప్పుడు ఆ సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఇది తొలి ప్రయత్నంగా ప్రజలే పాలించుకునే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభలన్నింటిలో కూడా ఈ సభ విజయవంతంగా నడుస్తుందని, ఫస్ట్ సభ కాబట్టి విజయవంతంగా నడుస్తుందని అనుకున్నాను. ముందు ఇంకా ఈ సభ ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి, ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎన్ఆర్జీఎస్ నుండి మనకి ఏ పనులు కావాలో అన్ని పెట్టుకోవడానికి మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా పెట్టుకోమని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నువ్వు